విశాఖపట్నం సంబంధించి ఏదైతే ఋషికొండ బీచ్ అధ్యక్ష మీకు కూడా ఐడియా ఉంది దాని మీద, దానికి ఈ బ్లూ ఫ్లాగ్ ట్యాగు గుర్తింపు వచ్చిన బీచ్ అది. దేశంలోనే ఉన్న 10 బ్లూ ఫ్లాగ్ గుర్తింపున్న బీచ్ల్లో ఋషికొండ ఒకటి. ఆంధ్రప్రదేశ్లో ఏకైక బీచ్ అధ్యక్ష అది. దానికి సంబంధించి ఆ గుర్తింపు ఉండటం వల్ల నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో టూరిస్టులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆ బీచ్కి రావడం జరుగుతూ ఉంది. హాలిడేస్లో కానీ లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ టైంలో కానీ చూస్తే 70,000 నుంచి 1,00,000 దాకా టూరిస్టులు వస్తూ ఉన్నారు. అటువంటి బీచ్కి సంబంధించి నిన్న ఒక వార్త మనందరం ప్రముఖంగా చూసాము టీవీల్లో, పేపర్లు అన్నింటిలో కూడా. దాని గుర్తింపుని తాత్కాలికంగా ఆ బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి దాన్ని అబియన్స్లో పెట్టారు. దానికి కారణాలు ఏంటనేది కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ప్రధానంగా సెక్యూరిటీ కానీ, శానిటేషన్ కానీ, లేకపోతే అక్కడ పార్కింగ్ కానీ, లేకపోతే వాటర్ క్వాలిటీ కానీ, ఇతర పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక డెన్మార్క్ ఇంటర్నేషనల్ సొసైటీ ఇచ్చే గుర్తింపు అది. ఆ పారామీటర్ సరిగా లేకపోవడం వల్ల గుర్తింపు తాత్కాలిక రద్దు చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఇది అందరూ కూడా చాలా ఆందోళన కలిగించే అంశం అధ్యక్ష. అయితే టూరిజం డిపార్ట్మెంట్ వెంటనే దాని మీద స్పందించి దాన్ని దిద్దుబాటుకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బట్ నేను ఒకటే మీ ద్వారా తెలియజేస్తుంది సభకు ఏంటంటే, ఏదైతే ఇటువంటి చర్యలు జరిగినప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకొని దాన్ని సరిచేయడం కంటే కూడా అసలు ఎందుకు జరిగింది ఇది, ఎందుకంటే ఒకసారి ఆ మార్క్ వచ్చిందంటే అది ఇంటర్నేషనల్గా చాలా ఎఫెక్ట్ అవుతుందని రిప్యుటేషను. కాబట్టి అది ఎందుకు జరిగింది, దానికి బాధ్యులు ఎవరు, దానికి అకౌంటబిలిటీ ఎవరిది, దాని మీద యాక్షన్ కూడా తీసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఒకసారి అది కానీ ఆ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కానీ పోయిందంటే ఇంటర్నేషనల్ టూరిస్టులు వచ్చే ముందు ఎక్కడెక్కడ బ్లూ ఫ్లాగ్ ఉంది, ఆ సేఫ్టీ ఎలాగ ఉంటుంది, అక్కడ తర్వాత వెహికల్స్ పార్కింగ్ ఏంటి, డ్రైనేజ్ ఏంటి, శానిటేషన్ ఏంటి, సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా చూసుకొని అక్కడికి వస్తారు అధ్యక్ష. కాబట్టి విశాఖపట్నానికి ఐటీ, టూరిజం రెండు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ టూరిజం మీద మనం ఫోకస్ పెట్టుకోవాలి. కాబట్టి వెంటనే దీన్ని తక్షణం స్పందించి మళ్ళీ రేపు ఒక 4-5 డేస్లో దాన్ని మళ్ళీ కమిటీ వస్తుందని చెప్తున్నారు. ఆ కమిటీ వచ్చే టయానికి అది కూడా రెక్టిఫై చేసి దాన్ని మళ్ళీ ఆ ఫ్లాగ్ వచ్చేట్టు చేయాలి. భవిష్యత్తులో ఇటువంటి రిపీట్ కాకుండా కూడా దానికి ఒక బెంచ్ మార్క్ ఉండే విధంగా ఒక పారామీటర్స్ కూడా ఫిక్స్ చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. సమస్య చిన్నదైనప్పటికీ ఇంపాక్ట్ చాలా ఎక్కువ చెప్పబోతున్నా. అది సార్ట్అవుట్ చేయడానికి చాలా చిన్న సమస్య. అక్కడ సీసీ కెమెరాలు సరిగ్గా లేకపోవటం, అక్కడ సెక్యూరిటీ సరిగ్గా లేకపోవటం, ఇటువంటి కుక్కలన్నీ కూడా అక్కడికి రావటం, ఇటువంటివన్నీ కూడా ఆ టూరిజంని చాలా ఇంపాక్ట్ చేస్తాయి. కానీ అది కంట్రోల్ చేయడానికి తక్కువ ఖర్చు. సో ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చారు. అలాగే స్థానిక ఎమ్మెల్యేగా మీరు కూడా ఎక్కువ దృష్టి పెడితే ఆ ప్రాబ్లం ఇమీడియట్గా సార్ట్అవుట్ అవుతుంది.